హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు చిన్నపిల్లల బోట్ నెక్ బ్లౌజ్ ఏ విధంగా కుట్టాలో చూద్దాం. చూడండి, బ్లౌజ్ హైట్ వచ్చేసి 13.5 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ వేశాను. తర్వాత మనం స్కేల్ తీసుకొని ఒక స్ట్రైట్ లైన్ అయితే వేయండి. ఫుల్ షోల్డర్ వచ్చేసి ఇక్కడ నేను 5.5 ఇంచెస్ తీసుకోవడం జరిగింది. నెక్ కోసం 2.5, షోల్డర్ 3 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత డౌన్ వచ్చి కూడా నేను 5.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను, ఆర్మ్ డౌను. నెక్స్ట్ స్కేల్ తీసుకొని ఇట్లా ఎల్లాకారంలో ఒక షేప్ అయితే గీయండి. ఒక హాఫ్ ఇంచ్ అయితే లోపల ఖచ్చితంగా వేయాలి. తర్వాత మనం కార్నర్ దగ్గర 1 ఇంచ్ పెట్టుకొని రౌండ్గా షేప్ తీస్తే సరిపోతుంది. తర్వాత నెక్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ అయితే నేను ఇక్కడ తీసుకున్నాను. కరెక్ట్గా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి మార్కింగ్ చేయండి. కింద కూడా ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి ఇప్పుక 3.5 పావు ఇంచ్ ఖర్చు కోసం నెక్ ఎంత వచ్చింది, 5 ఇంచులు వచ్చింది. అందులో నెక్ కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత మనం ఆ రెండింటి మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు స్కేల్ తీసుకొని ఈ విధంగా గీయాలి. తర్వాత కరువు స్కేల్ తీసుకొని రౌండ్గా మనం గీసినట్లయితే బోట్ నెక్ అనేది చాలా అంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది షేప్ అనేది. నెక్స్ట్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7 ఇంచెస్, ఖర్చు కోసం 1.5 ఇంచెస్, వెస్ట్ సైజు 6 ఇంచెస్, డాట్ కోసం 1 ఇంచ్, 1.5 ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ కూడా మనం రౌండ్గా గీస్తే సరిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో బ్లౌజు. నెక్స్ట్ ఇప్పుడు మనం నిదానంగా కట్ చేసుకోవాలి. చిన్నపిల్లల బ్లౌజు ఈజీగా కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అండి. సింపుల్గా అంటే చాలా సింపుల్గా కట్ చేయొచ్చు. చూడండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.